ఏం నచ్చింది మూవీలో? జై పిఎస్పీకే అన్నీ బాగున్నాయి. ఫ్యాన్ గా చూసారా లేదా స్టోరీ పరంగా చూసారా అంటే ఏం చెప్తారు? ఫ్యాన్గా సుజిత్ ఫ్యాన్గా పిఎస్పీకే ఫ్యాన్గా చూశాను, బాగా నచ్చింది నాకైతే. నెక్స్ట్ లెవెల్. అంటే బాలకృష్ణకి మ్యూజిక్ ఇచ్చినప్పుడు నందమూరి తమన్ అయ్యాడు. తమన్ మరి కొనిదెల తమన్. ఇప్పుడు కొన్నిదేలే తమ్మను ఆటోమేటిక్. సో ఎప్పుడు చూసినా తమన్ అంటేనే కాపీ అని అంటారు. మరి మూవీలో మీకు అసలు అట్లేం లేదు, తమన్ కాపీ లేదు, ఏం లేదు, అదిరిపోయింది అంతే. తమన్ మన వాళ్ళని మనమే లేపుకోవాలి, కాపీ అస్సలు కాదు. నెక్స్ట్ లెవెల్ అంతే. మూవీలో ఎలివేషన్స్ తప్ప స్టోరీ చాలా తక్కువ ఉంది అని అంటున్నారు, నిజమేనా? అలా ఏం లేదు, డీప్ లేయర్ ఆఫ్ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. యాక్షన్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. స్టోరీ ఏంటి అసలు? స్టోరీ అనేది చెప్పకూడదు, మీరు చూడాలి, మూవీకి వచ్చి చూడాలి. డ్రగ్స్ గురించి చాలా స్టోరీస్ వస్తూనే ఉన్నాయి కదా, మళ్ళీ దానిలో ఇక్కడ మళ్ళీ ఎందుకు తీసుకురావడం అని అంటున్నారు. డ్రగ్స్ అట్లేం లేదండి, చిన్న షార్ట్. లేదు లేదు లేదు, అట్లేం లేదు, డ్రగ్స్ ఏం లేదు. సో మూవీలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానీ మ్యూజిక్ కానీ ఎలా? చాలా క్యూట్గా ఉంది, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బాగుంది, చిన్నగా బబ్లీ క్యూట్, చాలా షార్ట్ రోల్ ఉంటుంది కానీ అదిరిపోయింది. సినిమాలో ప్లస్లో ఓకే, మరి మైనస్లో ఏమైనా కనిపించాయా? నాకైతే ఏం కనిపించలేదండి, నెక్స్ట్ లెవెల్ అంతే. సెకండ్ హాఫ్ లో ఉంది అంటున్నారు. నాకు లో హై ఏం లేదు, అన్ని నెక్స్ట్ లెవెల్, అదిరిపోయింది అంతే. నేను పెట్టుకున్న హైప్కి అంతకు మించే ఉంది, తగ్గలేదు ఎక్కడ కూడా. మీరు పెట్టిన టికెట్కి వర్త్ అంటారా? 100%, అసలు అందులో డౌట్ లేదు, ఫుల్ మీల్స్. అండ్ ఇంతకు ముందు మనం చేసుకుంటే హరిహర వీరమ్మల్లో కూడా కొంచెం నార్మల్ టాక్ వచ్చింది. మరి ఇప్పుడు ఓజీతో మంచి హిట్ కొడతారా? ఓజీకి అవును, ఖచ్చితంగా హిట్ కొడుతున్నాం. ఎంతవరకు కలెక్షన్ చేయవచ్చు అంటే? కలెక్షన్ అది మనం చెప్పలేం, గట్టిగానే వస్తుంది కలెక్షన్ అయితే. దెన్ ఇప్పటి వరకు రేటింగ్ ఎంత ఇస్తారు 5కి? నేనా 5కి 5 ఇచ్చేస్తా.